హలో అండి, ఈరోజు మనం ఈ మేకప్ లుక్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ నేను రెడ్డిష్లో వినీషో మాయిశ్చరైజర్ తీసుకొని ఫేస్ మొత్తం ప్యాటర్న్లో అప్లై చేస్తున్నాము. క్లయింట్ స్కిన్ కాస్త డ్రైగా ఉంది కాబట్టి కొంచెం మసాజ్ ప్యాటర్న్లో మాయిశ్చరైజర్ అనేది అప్లై చేయండి. క్వాంటిటీ కూడా ఏది అవసరం లేదు. మనం మ్యాట్గా ఉండే మేకప్ చేయబోతున్నాం. అండ్ క్లయింట్ లిప్స్ కూడా డ్రైగా ఉన్నాయి కాబట్టి కాస్త లిప్ బామ్ తీసుకొని లిప్ మొత్తం అలా అప్లై చేయాలి. కాస్త సాఫ్ట్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఫరెవర్ 52లో మాయిశ్చర్ బేస్ ప్రైమర్ని తీసుకున్నాను. అలాగే చాలా లెస్ క్వాంటిటీ యూజ్ చేశాను. కొంచెం క్వాంటిటీ తోటే ఫుల్ ఫేస్ అనేది మనం దాన్ని స్ప్రెడ్ చేసేద్దాము. ఈ ప్రైమర్ వల్ల మేకప్ ఫినిషింగ్ బాగుంటుంది. స్కిన్ టెక్స్చర్ కూడా చాలా సాఫ్ట్గా కనిపిస్తుంది. అందుకని మనం మాయిశ్చర్ బేస్ ప్రైమర్ తీసుకున్నాం. అలాగే కరెక్షన్ విషయానికి వస్తే అండర్ ఐ డార్క్ సర్కిల్స్ అండ్ లిప్ అరౌండ్ లైట్ బ్రౌన్ షేడ్ ఉంది కాబట్టి నేను ఆరెంజ్ అండ్ పీచ్ షేడ్లో ఉండే ఒక కరెక్టర్ని తీసుకున్నాను. చాలా లెస్ క్వాంటిటీనే యూజ్ చేశాను. హెవీ క్వాంటిటీ అయితే యూజ్ చేయలేదు. ఒకవేళ ఎక్కువ ప్రోడక్ట్ పెట్టినట్టయితే ఫౌండేషన్ తర్వాత కూడా ఆరెంజ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఫౌండేషన్కి వస్తే ఫేస్ మొత్తం సండే అండ్ క్యారమిల్ షేడ్ తీసుకొని లైట్ లేయర్ అప్లై చేశాను. అలాగే ఫేస్ ఫీచర్ని హైలైట్ చేయడం కోసం లిక్విడ్ కన్సీలర్ని తీసుకున్నాను. ఓన్లీ హైలైటెడ్ పార్ట్స్లో లిప్ అరౌండ్ అంటే మనం ఎక్కడైతే కలర్ కరెక్టర్ వాడామో ఆ ప్లేస్లోను అండ్ మన ఫేస్ షేప్ని మనం ఎక్కడైతే హైట్ చేయాలనుకుంటామో ఆ ప్లేస్లోను మనం లిక్విడ్ కన్సీలర్ని వాడుతూ ఉంటాం. ఇక్కడ నేను ఏం చేశానంటే అండర్ ఐలో ఒక కలర్ని, చీక్ బోన్ ఉంటుంది కదా అక్కడ ఒక కలర్ని, చిన్ ప్లేస్లో ఒకటి, నోస్ బోన్ పైన ఒక కలర్ని యూజ్ చేశాను. బికాస్ అండర్ ఐలో వచ్చేసి మనం టూ మచ్ హైట్ చూపించక్కర్లేదు, బట్ చీక్ బోన్ ఇంకొంచెం హైట్ చూపించాలి. అక్కడ కాస్త లైటర్ కలర్ని తీసుకున్నాను. అండర్ ఐలో వచ్చేసి ఫరెవర్లో 3 నెంబర్ తీసుకున్నాను. అలాగే చీక్ బోన్స్కి నోస్ బోన్కి ఈఎల్ఎఫ్లో 2 నెంబర్ తీసుకున్నాను. దానివల్ల ఏమవుతుంది అంటే ఒక షేప్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ మనం ఎక్కడ లిక్విడ్ కన్సిస్టెన్సీ ఫామ్ చేసామో ఆ ప్లేస్లో మాత్రమే స్ప్రెడ్ చేయాలి. దాన్ని ఆల్ ఓవర్ ఫేస్ అనేది స్ప్రెడ్ చేయకూడదు. మనం ఫస్ట్ లేయర్ ఫౌండేషన్ ఇచ్చేసాం, దాంట్లో నాకు మోస్ట్లీ కవరేజ్ వచ్చేసింది. ఇక్కడ నేను కన్సీలర్ తోటి ఫేస్ పైన ఒక షేప్ని అనేది ఫామ్ చేస్తున్నాను. స్మజ్జింగ్ అంతా అయిపోయాక బేకింగ్ పౌడర్ తీసుకొని నీట్గా ఎటువంటి క్రీజ్ పాయింట్స్ రాకుండా అండర్ ఐ నుంచి స్టార్ట్ చేసి ఫుల్ ఫేస్ అనేది నీట్గా అప్లై చేయాలి. ఈ సెట్టింగ్ పౌడర్ వల్ల అండర్ ఐ కింద ఎటువంటి స్వెట్ లైన్స్ రాకుండా ఉంటాయి. అలాగే మన ఫౌండేషన్ కూడా లాక్ అయిపోతుంది అనమాట. మనం టచ్ చేసినా కూడా చేతికి అంటకుండా ఉంటుంది. చాలా మంచి స్మూత్ ఫినిషింగ్ కూడా వస్తుంది. ఇప్పుడు ఐ మేకప్ కోసం మనం ఆల్రెడీ ఆరెంజ్ కరెక్టర్ పెట్టిన తర్వాత లిక్విడ్ కన్సీలర్ తీసుకొని ఐ మొత్తం ప్రొడక్ట్ ప్లేస్ చేసి బాగా స్మచ్ చేయాలి. దీనివల్ల 100% కవరేజ్ వస్తుంది. మన ఐ షేడ్స్ అనేవి కూడా నీట్గా ఎలివేట్ అవుతాయి. ఐ మేకప్ చేసేటప్పుడు కానీ ఇలా స్మచ్ చేసేటప్పుడు కానీ లిఫ్టింగ్ కోసం మనం పఫ్స్ అనేది కంపల్సరీ వాడాలి. సో బికాజ్ ఎందుకనంటే మీ థమ్స్ అనేవి ఫేస్ మీద పడి ఒక ప్యాచ్ లాగా కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు నేను ఐ మేకప్ కోసము బ్రౌన్స్లో లైట్ బ్రౌన్, డార్క్ బ్రౌన్ షేడ్స్ని 2 మిక్సీగా తీసుకున్నాను. ఐ ఎండింగ్ నుంచి క్రీజ్ పాయింట్ వరకు ఒక సర్కిల్లో ట్రాన్సిషన్ షేడ్ని అయితే డెవలప్ చేస్తున్నాను. దీనివల్ల ఏంటంటే మేకప్ అనేది చాలా న్యూడ్ గాను సెటిల్డ్ గాను కనిపిస్తుంది. ఐని బాగా డ్రామాటిక్ లుక్ ఇవ్వట్లేదు. సో నేను ఓల్డ్ మేకప్ లుక్ చూస్ చేసుకున్నా కూడా చాలా సాఫ్ట్ కలర్స్ని అయితే చూస్ చేసుకున్నాను. దీనివల్ల ఏమవుతుందంటే హెవీ మేకప్ అనేది అస్సలు కనిపించదు. చాలా సింపుల్గా, యూనిక్గా, సెటిల్డ్గా కనిపిస్తుంది. సో ఇన్ జనరల్లీ మన బ్రైడ్స్ కూడా ఎక్కువగా ఇలాంటి ఐ మేకప్ని ఇష్టపడుతూ ఉంటారు. సో నేను దీంట్లో ఓన్లీ ఎక్స్ట్రాగా వింగ్ను మాత్రమే యాడ్ చేశాను. కానీ ఇలాంటి సాఫ్ట్ ఐ మేకప్ని నేను చాలా మంది బ్రైడ్స్కి అనేది యూజ్ చేస్తూ ఉంటాను. వాళ్ళ ఫేవరెట్ అని చెప్పాలి. ఈ ఐ మేకప్ కేవలం మన ఐ యొక్క రియల్ షేప్ని డిఫైన్ చేస్తుంది. బాగా అబ్జర్వ్ చేయండి. ఐబ్రో కోసం నేను బ్లాక్ అండ్ బ్రౌన్ యూజ్ చేశాను. మిడిల్ టు ఎండ్ వరకు బ్లాక్ కలర్ని, స్టార్టింగ్ టు మిడిల్ వరకు బ్రౌన్ కలర్ని యూజ్ చేశాను. అండ్ అవుట్లైన్లో కూడా లైట్ బ్లాక్ కలర్ని తీసుకున్నాను. ఫిల్లింగ్ కోసం కూడా ఫుల్లీ బ్రౌన్ తీసుకున్నాను. దీనివల్ల ఏముంటుందంటే ఐబ్రో అనేది చాలా రియలిస్టిక్ గాను, న్యాచురల్ గాను, డిఫైన్ గాను కనిపిస్తుంది. సో లైనర్ విషయానికి వస్తే బ్లాక్ కలర్ తోటి వెరీ థిన్ లైన్ని ఒక వింగ్, లార్జ్ వింగ్, అది కూడా స్లిమ్ లైన్ యూజ్ చేశాను. అండ్ ఇంకి మాత్రమే స్ప్రెడ్డింగ్ లైనర్ని డెవలప్ చేశాను. బాగా చూడండి, చాలా అంటే చాలా థిన్. బ్లాక్లో కూడా నేను డార్క్గా అయితే యూజ్ చేయలేదు, చాలా థిన్గా యూజ్ చేశాను అండ్ లైటన్గా యూజ్ చేశాను. దానివల్ల కాస్త సాఫ్ట్ లుక్ అయితే వస్తుంది.
ఐలైనర్ స్మడ్జింగ్ కోసం ఐ షాడో ప్యాలెట్ లో డార్క్ బ్రౌన్ కలర్ ని తీసుకున్నాను. అండ్ ఆ మిడిల్ టు ఎండ్ వరకు ఉండే ఐలైనర్ ని నీట్ గా స్మజ్ చేశాను. లోయర్ లాష్ లైన్ లో బ్లాక్ జెల్ ని తీసుకొని లైట్ గా అప్లై చేశాను. అది కూడా ఐ స్టార్టింగ్ నుంచి అప్లై చేయలేదు. మనకి లాష్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి అప్లై చేశాను. అది కూడా స్మడ్జింగ్ లైనర్, షార్ప్ లైన్ అయితే అప్లై చేయలేదు. అండ్ పైన కూడా మిడిల్ టు స్టార్టింగ్ వరకు బ్రౌన్ తోటి ఒక కనెక్షన్ అయితే ఇచ్చాను. కంప్లీట్ స్మడ్జింగ్ చేయలేదు. మిడిల్ టు ఎండింగ్ మాత్రం బాగా స్మజ్ చేసి లైటన్ చేశాను. దీంతో మన ఐ మేకప్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. లిప్ వచ్చేసరికి లిప్ లైనర్ కోసం బ్రౌన్ లైనర్ ని తీసుకొని ఒక లైన్ అయితే ఫామ్ చేశాను. లిప్ ఫిల్లింగ్ కోసం మిస్ క్లాస్ 68 నెంబర్ లైట్ అంటే వైలెట్, రెడ్, పింక్ మిక్స్ అయిన ఒక కలర్ వస్తుంది. చాలా మంచి కలర్ అది. ఫిల్లింగ్ వచ్చేసరికి ఆంబ్రీ ఫినిషింగ్ ఇచ్చాను. ఎండ్స్ లోను అండ్ టాప్ లోను డార్క్ కలర్ ఇచ్చి మిడిల్ లో కాస్త లైటన్ గా ఇచ్చాను. దానివల్ల ఆంబ్రీ గాను పౌటీ గాను కనిపిస్తుంది. నా లిప్ కలర్ కి మ్యాచ్ అయ్యేలాగా ఒక మీడియం సైజ్ బిందీ తీసుకొని ప్లేస్ చేశాను. హెయిర్ స్టైల్ కి వచ్చేసి సెంటర్ పార్టిషన్ తీసుకొని అండ్ 18 నెంబర్ కర్ల్ రాడ్ తీసుకొని కర్ల్స్ అయితే చేసేసాము. ఇలాంటి కర్లీ హెయిర్ స్టైల్ వల్ల ఫేస్ లో కాస్త ఓల్డ్ లుక్ అనేది బాగా వస్తుంది. సో 18 నెంబర్ యూస్ చేసిన తర్వాత నేను కంప్లీట్ కర్ల్స్ అలాగే ఉంచకుండా హ్యాండ్ తోటి నీట్ గా వాటిని స్ప్రెడ్ చేసేసి సాఫ్ట్ కర్ల్స్ అయితే డెవలప్ చేసేసాను. మీరు ఎంటైర్ మేకప్ లుక్ లో అబ్జర్వ్ చేసినట్లయితే నేను ఎటువంటి కంటోరింగ్స్ యూజ్ చేయలేదు అండ్ బ్లషెస్ కూడా యూజ్ చేయలేదు. ఓన్లీ ఫౌండేషన్ అండ్ లిక్విడ్ కన్సీలర్ తోటే ఫేస్ లో ఒక హిల్ పాయింట్ ని, కంటోరింగ్ ని, బ్లష్ అనేది డెవలప్ చేశాను. వీటి వల్ల ఫేస్ లో టూ మచ్ వేరియేషన్స్, డ్రామాటిక్స్ లుక్స్ అనేది డెవలప్ అవ్వవు. సో ఓల్డ్ లుక్ అనేసరికి మన వాళ్ళు ఏంటంటే చాలా డ్రామా ఆర్టిస్ట్ లాగా మేకప్ చేయాలేమో అనుకుంటారు. ఇవేం అవసరం లేకుండానే మనం ఓల్డ్ లుక్ అనేది బాగా డెవలప్ చేసాం. ఈ మేకప్ మరియు నా ఎక్స్ప్లెనేషన్ మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీ ఒపీనియన్స్ ని కామెంట్స్ చేయండి. థ్యాంక్ యూ.